ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏదే విజయం అనేది అయితే ఇంచుమించు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చేశాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉన్న పాయింట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది అనేదైతే చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా అంటే అన్ని సంస్థలు ఒక 20 సంస్థల దాకా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన దాంట్లో కూడా కొన్ని సంస్థలు పూర్తిగా వైసీపీ వైపు అధికార వైసీపీ వైపు మొగ్గితే మరికొన్ని సంస్థలు అయితే ఇప్పుడు టీడీపీ కూటమి వైపుకి మొగ్గాయి. అయితే దీంట్లో అసలు వైసీపీ కేసి మొత్తం కూడా మొగ్గు చూపిన సంస్థలేంటి, టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పిన సంస్థలేంటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఆరా సంస్థ ఏదైతే ఉందో ఆరా సంస్థ మొత్తం కూడా ఇక్కడ వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు వస్తాయని చెప్పింది. అదేవిధంగా టీడీపీకి 71 నుంచి 81 స్థానాలు వస్తాయనేది అయితే ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా పాద్దా చాణుక్య ఇది కూడా 110 స్థానాల నుంచి 120 స్థానాలు వైసీపీకి వస్తాయని, తరువాత 55 నుంచి 65 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయని చెప్పింది. అదేవిధంగా ఆత్మసాక్షి ఎస్ఏఎస్ ఇది కూడా 98 నుంచి 116 స్థానాలు వైసీపీకి వస్తాయని, 59 నుంచి 77 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఇంకోటి ఇక్కడ రెస్ సంస్థ కూడా 117 నుంచి 128 స్థానాలు మొత్తం వైసీపీకి వస్తాయి. అదేవిధంగా టీడీపీ కూటమికి 48 నుంచి 58 స్థానాలు వస్తాయని అయితే చెప్పింది. అయితే ఇంకోటి ఆపరేషన్ చాణుక్య దీని కూడా 95 నుంచి 102 స్థానాలు వైసీపీకి వస్తాయని, 64 నుంచి 68 స్థానాలు టీడీపీకి కూటమికి వస్తాయని చెప్పింది. అదేవిధంగా పోల్ స్ట్రాటజీస్ ఇది కూడా 115 స్థానాల నుంచి 125 స్థానాలు వైసీపీకి, 50 నుంచి 60 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయని అయితే ఇది కూడా చెప్పింది. అదేవిధంగా అగ్నివీర్ ఇది కూడా వైసీపీ వైపే మొగ్గు చూపింది. ఇది 124 నుంచి 128 స్థానాలు వైసీపీకి వస్తాయని, తరువాత 46 నుంచి 49 స్థానాలు కూటమికి వస్తాయనేది అయితే ఇది అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా పోల్ ల్యాబొరేటరీ ఇది కూడా 108 స్థానాలు వైసీపీకి, 67 స్థానాలు టీడీపీ కూటమికి ఇవ్వటం జరిగింది. మరో జన్మత్ పోల్స్ అనేది కూడా ఇక్కడ 95 నుంచి 103 స్థానాలు వైసీపీకి, 67 నుంచి 75 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయనేది అయితే వచ్చింది. అదేవిధంగా సిపిఎస్ సంస్థ నిర్వహించిన దాంట్లో కూడా వైసీపీకి 97 నుంచి 108 స్థానాలు, అదేవిధంగా 66 నుంచి 78 స్థానాలు అయితే టీడీపీ కూటమికి వస్తాయనేది అయితే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఆరా, పాద్దా చాణుక్య, ఆత్మసాక్షి ఎస్ఏఎస్, రెస్, ఆపరేషన్ చాణుక్య, పోల్ స్ట్రాటజీ, అగ్నివీరు, పోల్ ల్యాబొరేటరీ, తరువాత జన్మత్ పోల్స్, సిపిఎస్ ఇవన్నీ కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతూ ఏపీ అసెంబ్లీ ఫలితాలను అయితే ఎగ్జిట్ పోల్స్ని వెల్లడించాయి. అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో టీడీపీ వైపు మొగ్గు చూపిన సంస్థలు ఏంటి, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఏంటి అని చూసినట్టయితే మొదటగా రైజ్ టీడీపీ కూటమికి 113 నుంచి 122 స్థానాలు, తరువాత వైసీపీకి 48 నుంచి 60 స్థానాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా జనగణం అది 104 నుంచి 118 టీడీపీకి, తరువాత వైసీపీకి 44 నుంచి 57 స్థానాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చాణుక్య స్ట్రాటజీస్ ఇది 114 నుంచి 125 స్థానాలు టీడీపీ కూటమికి, 39 నుంచి 49 స్థానాలు వైసీపీకి వస్తాయని, అదేవిధంగా పయనీర్ ఇది 144 స్థానాలు టీడీపీ కూటమికి, అదేవిధంగా 31 స్థానాలు మాత్రం వైసీపీకి వస్తాయని చెప్పడం జరిగింది. ఈ పీపుల్స్ పల్స్ కూడా 111 నుంచి 135 స్థానాల వరకు టీడీపీ కూటమికి, 45 నుంచి 60 స్థానాల వరకు వైసీపీకి వస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేకే సర్వీస్
ఇక్కడ అది 161 స్థానాలు. తర్వాత టీడీపీ కూటమికి 14 వైసీపీకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ పోల్ ఇది కూడా 93 ప్లస్ టీడీపీకి, 82 ప్లస్ వైసీపీకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పీటీఎస్ గ్రూప్ ఇది 128 నుంచి 131 స్థానాలు టీడీపీ కూటమికి, తరువాత వైసీపీకి 44 నుంచి 47 స్థానాలు ఇవ్వటం అనేది జరిగింది. అంటే రైజు, జనగళం, చాళుక్య స్ట్రాటజీసు, పయనీరు, పీపుల్స్ పల్స్, కేకే సర్వీస్, స్మార్ట్ పోల్, పీటీఎస్ గ్రూప్ ఇవన్నీ కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడంతా అంటే వీటన్నిటికీ కూడా అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్లో అన్నీ కూడా ఏకపక్షంగా అయితే లేవు అనేది అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు 4వ తారీఖు దాకా ఎవరైనా సరే పూర్తి ఫలితాల కోసం ఆగాల్సింది అనేది అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీడియా సంస్థలు కానీ వీళ్ళు ఎవరైనా సరే తమకి అనుకూలంగా అంటే వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ని ప్రకటిస్తున్నారు, తమకు అనుకూలమైనవి. టీడీపీ కూటమికి అనుకూలమైన వాళ్ళు టీడీపీ కూటమి నుంచి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఫేవర్గా వచ్చినాయో దాన్నే ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆరామస్థాను ఇక్కడ మొత్తం ఇంట్రెస్టింగ్ పాయింట్గా కుప్పంలో కానీ అటు కుప్పంలో చంద్రబాబు, తరువాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు అనేది అయితే ఆరామస్థాన్ సర్వే అంటే వైసీపీకి పూర్తి స్థాయిలో ఇది ఇచ్చినా కూడా ఆ 2 స్థానాల్లో ఆరామస్థాన్ అయితే వాళ్ళిద్దరికి అనుకూలంగా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా సరే ఇవే సంస్థలు నిర్వహించిన మొత్తం ఏపీలో లోక్సభ పోల్స్ విషయంలో అయితే టీడీపీ కూటమికి అనుకూలంగా చెప్పాయి. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ కూడా ఒక అవగతం చేసుకున్నట్లయితే దీంట్లో పోటాపోటీగానే అంటే రూరల్ అర్బన్ అనే తేడాతోనే ఈ ఓటు షేర్ అయితే జరిగిందనేది అయితే మనం స్పష్టంగా తెలుస్తోంది. దీంట్లో రూరల్లో ఉన్న కానీ మహిళలు కానీ వీళ్ళంతా రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా వైసీపీకి అనుకూలంగా ఓట్ బ్యాంక్గా మారితే అర్బన్ తరువాత ఉద్యోగాలు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో టీడీపీకి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మారనేది అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ బట్టి తెలుస్తుంది. ఏదేమైనా సరే కీలకంగా ఇది మొత్తం కూడా పోటాపోటీగా 100 అంటే 90 ఇటే అంటే ఒక 90+10 తర్వాత ఇది దేనికి ఏ పార్టీకి కూటమికి వచ్చినా వైసీపీకి వచ్చినా కూడా భారీ మెజార్టీ వచ్చే సమస్య అయితే కనిపించడం లేదు. ఏదేమైనా సరే ఎగ్జిట్ పోల్స్ని అంటే వాళ్ళ అంచనాలు వాళ్ళు ప్రకటించారు, కానీ ఏదైనా సరే 4వ తారీఖు దాకా కూడా ఈ టెన్షన్ అయితే పోయేటట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా కనిపించడం లేదు. కాబట్టి అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒకవైపే వచ్చినట్టయితే ఈ టెన్షన్ అనేది ఉండేది కాదు. కానీ ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో పోటాపోటీ అనే సంకేతాలను ఇస్తూనే ఈ ఎగ్జిట్ పోల్స్ ఉండటం అయితే ఆసక్తికరంగా మారిందని అయితే చెప్పొచ్చు.